శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇక రెండవది అనుభవజ్ఞమైన జ్ఞానం. రాజా, ఇది కడంకడు దుర్లభం. జ్ఞానికి సంగమం ఏర్పడినప్పుడే ఇది సిద్ధిస్తుంది. కేవలం శబ్దజ్ఞానం వల్ల కార్యసిద్ధి జరగదు. అతి మానుషమైన అనుభవజ్ఞానం లభించదు. అంతర్గతమైన కారుచీకటిని ఛేదించడానికి ఇది సమర్థం కాదు. దీపం దీపం అని 10 సార్లు ఉచ్చరించినంత మాత్రాన చీకటి తొలగిపోతుందా? బంధానికి హేతువు కానిదేదో అదే కర్మ. ఏది విముక్తి కారణమో అదే విద్య. శ్రమకు మరో పేరే కర్మ. నైపుణ్యానికి మరో పేరు విద్య. సచ్చీలము, పరహితత్వము, కోపరహితత్వము, క్షమాసహితత్వము, ధృతిమంతత్వము ఇవి విద్యా పరిపాకానికి ఫలాలు. ఇటువంటి విద్యతో కానీ, తపస్సుతో కానీ, యోగాభ్యాసంతో కానీ మాత్రమే అంతఃశత్రువులను జయించగలం. మరొక మార్గం లేదు కాక లేదు. మనస్సు స్వభావత చంచలం. దాన్ని నిలవరించడం అత్యంత దుష్కరం. త్రికాలాలను త్రిగుణాత్మకుడైన ప్రతి ప్రాణి ఈ మనస్సుకు వ్యవసుడే. కామ క్రోధ భావాలన్నీ దీని పుణ్యాలే, మనస్సులో ఆవిర్భవించేవే. అంచేత మనస్సును నిగ్రహించగలిగితే వీటిని నిర్జించినట్టే. అప్పుడు అవి ఆవిర్భవించవు. ఇది మానవ మాతృకు సాధ్యమయ్యే పని కాదు. అందున రజోగుణ ప్రధానమైన శత్రుడికి మనోనిగ్రహం మరీ దుష్కరం. అందుకే నిమి మహారాజు వశిష్ఠుడి పట్ల క్షమ వహించలేకపోయాడు. మరి అదే యయాతి మహారాజు భృగుపుత్రుడికి ప్రతిశాపం ఇవ్వలేదు. ఓరిమి వహించి వార్ధక్యాన్ని స్వీకరించాడు. ఒక్కొక్కడు ఇలా సౌమ్యుడిగా ఉంటే ఒక్కొక్కడు అలా క్రూరుడుగా ఉంటాడు. ఇవి స్వభావ భేదాలు. ఎవరిది తప్పంటాము? పూర్వకాలంలో ఐహైలు ధనలోభంతో క్రుద్ధులై బ్రాహ్మణులను కూడా చూడకుండా భార్గవులందరినీ సమూలంగా నాశనం చేసేశారు. బ్రహ్మహత్య మహాపాతకాన్ని మూటకట్టుకున్నారు. వ్యాసుడి నోటి నుంచి ఐహైలు ప్రస్తావన రావడంతోనే తాతగారు అంటూ జనమేజయుడు పట్టుకున్నాడు. ఈ ఐహైలెవరు? ఏ క్షత్రియ వంశంలో జన్మించారు? ఏ భార్గవులను సంహరించారు? ఎందుకు సంహరించారు? ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది. లేకపోతే బ్రహ్మహత్యా పాతకానికి జంకకుండా అంత పని చేస్తారా? కాబట్టి వివరంగా చెప్పమని అడిగాడు. వ్యాసుడు ప్రారంభించాడు. పరీక్షిత, ఇదొక పురాతన కథ. నిజమే, ఆశ్చర్యకరమైన క్షత్రియ కథ. ఐహై వంశంలో కార్తవీర్యుడనే ఒక మహారాజు ఉన్నాడు. అతడికి 1000 బాహువులు ఉండేవి. అతడు మహాశౌర్య సంపన్నుడు. ఇతన్నే కార్తవీర్యార్జునుడు కూడా అంటారు. ధర్మతత్పరుడు. విష్ణుమూర్తి అవతారమైన దత్తాత్రేయుడికి ఇతడు శిష్యుడు. సర్వార్థప్రదుడు, సమర్థుడు, సిద్ధుడు. ఇతడికి భార్గవులు పురోహితులు. వారి మార్గదర్శకత్వంలో నిరంతరము దానపరాయణులై భూరి దక్షిణతో అనేక యజ్ఞాలు చేశాడు. యజ్ఞ నిర్వహణలో సంభావనల పారితోషికాలుగా, దానాలుగా అతడిచ్చిన ధనధాన్య భూగో సువర్ణరాశులతో భార్గవులందరూ చాలా సంపన్నులయ్యారు. ఏనుగులు, గుర్రాలు, రత్నాలు, మణులు, మాణిక్యాలు పుష్కలంగా అందుకున్నాడు. కార్తవీర్యార్జునుడు తనువు చాలించి స్వర్గస్థుడయ్యాక చాలా కాలానికి ఐహై వంశీయులు నిర్ధనులయ్యారు. ఒక్కసారి ఏదో పని వచ్చినట్టు ధనం అవసరం అయ్యింది. ఎక్కువే సొమ్ము కావలసి వచ్చింది. క్షత్రియుడైన అహం చంపుకుని సవినయంగా భార్గవులను యాచించారు. ఏ మొగమాటము లేకుండా పరమలోభులైన ఆ భార్గవులు లేదు పొమ్మన్నారు. ఐహోయులు బలవంతంగా లాక్కుంటారేమో అని భయపడి కొందరు భార్గవులు తమ ధనరాశులను భూమిలో పాతపెడితే మరికొంతమంది బంధుమిత్రుల దగ్గర దాచిపెట్టారు. ఎందుకైనా మంచిదని అందరూ కూడబట్టుకుని ఆశ్రమాన్ని విడిచిపెట్టి అరణ్యగిరి దుర్గాలకు పారిపోయారు. అవసరానికి తప్పించుకోలేక ఐహైలు బాధపడుతూనే మరొక్కసారి అభ్యర్థించి చూద్దామని పురోహితుల ఆశ్రమానికి మళ్ళీ వచ్చారు. ఆశ్రమాలన్నీ శూన్యంగా ఉన్నాయని, పారిపోయారని తెలిసింది. ధనరాశులను పాతిపెట్టి ఉంటారని అనుమానించి భార్గవులు ఇల్లు తవ్వారు. ఒక్కో ఇంట్లో పెద్ద ధనరాశి దొరికింది. శ్రమ అయితే అయ్యింది కానీ మిగతా గృహాలు కూడా చేద్దామనిపించింది. ఇరుగు పొరుగు బ్రాహ్మణులు కూడా పనిగా తవ్వేశారు. లెక్కలేని ధనరాశులు దొరికాయి. ఐహైలు సంబరపడ్డారు కానీ బ్రాహ్మణులందరూ లబోదిబ్బో అంటూ వచ్చి కాళ్ళ మీద పడ్డారు, శరణు వేడుకున్నారు. ఐహైలు కోపం పట్టలేక ఆ విప్రులందరినీ నిర్దాక్షిణ్యంగా ధనుర్బాణాలతో కొట్టి చంపారు.
భార్గవులు ఎటు పారిపోయారో తెలుసుకుని ఆ గిరిదుర్గాలకు వెళ్ళి వెతికి వెతికి దొరికిన వాడిని దొరికినట్టుగా బాలుడా వృద్ధుడా అని చూడకుండా సంహరించారు. భార్యలను హింసించారు. గర్భస్థ శిశువులైనా ఉపేక్షించలేదు. క్రూరంగా గర్భస్రావాలు చేశారు. భృగుపత్నులు దారుణంగా విలపించారు. రోదన ధ్వనులతో అరణ్యగిరి గహ్వరాలు ప్రతిధ్వనించాయి. మొత్తం బ్రాహ్మణ జాతి అంతా భయవిహ్వలమైపోయింది. చుట్టుపక్కల ఆశ్రమాల నుంచి మునులు, మహర్షులు, తపస్సులు పరుగు పరుగునొచ్చి అడ్డుపడ్డారు, వారించారు. క్రోధం విడిచిపెట్టమని ఎంతగానో ప్రార్థించారు. గర్భస్రావాలు చేయడం మహాపాపమని, అతి గర్హితమని నిందించారు. పాపపుణ్యాలు అద్భుతంగా చేస్తే వాటి ఫలితాలు కూడా ఇక్కడే ఈ జన్మలోనే అనుభవించాల్సి వస్తుంది. శుభాన్ని కోరుకున్న వారైతే మీరు అత్యంత విగర్హిత మహాపాపకార్యాన్ని ఇక్కడితో విరమించండి అని గట్టిగా హెచ్చరించారు. హైహేయులు రవ్వంత శాంతించి పెదవి విప్పారు. మునీశ్వరులారా, మహర్షులారా, మీరంతా సజ్జనులు. ఈ పాపాత్ముల కథ మీకు తెలియదు. వీళ్ళు మా పూర్వీకుల ధనాన్ని దోచుకున్నారు. మోసాలు చేసి యజ్ఞాలని, యాగాలని, దోపిడీ దొంగల్లా, బందిపోటుల్లా మా సొమ్ములన్నీ దండుకున్నారు. బికారులను చేశారు. వీళ్ళు బ్రాహ్మణులు కాదు, వంచకులు, డంబాచారులు, కొంగజపం వాళ్ళు. మాకేదో అవసరం వచ్చి ధనం సర్దుబాటు చెయ్యండి అని వినయంగా యాచిస్తే లేదు పొమ్మన్నారు. పావలా వడ్డీ ఇస్తామన్నా ఒక్కడైనా కరుణించాడు కాదు. ఇబ్బందులు వచ్చినప్పుడు యజమానులు ఆదుకోవద్దా? వీళ్ళు చేయవలసిన పని ఇదేనా? పైగా మేము ఎక్కడ బలవంతం చేస్తామో అని ధనరాశులన్నీ భూమిలో పాతిపెట్టి ఇల్లు విడిచి అడవుల్లోకి పారిపోయారు. ఇది భావ్యమేనా? చంపుతామంటే చంపమా మరి? అసలు వీరికి ఈ ధనం ఎక్కడి నుంచి వచ్చింది? కార్తవీర్యాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? యజ్ఞాలు చేయమని, యాచకులకు పెట్టమని, తాము సుఖంగా అనుభవించమని. వీళ్ళు ఈ మూడింట్లో ఏ ఒక్కటి చేయలేదు. లోబులై కూడబెట్టి భూమిలో పాతిపెట్టారు. ఇప్పుడు ధనాన్ని కూడబెట్టనే కూడదని గత శాస్త్రం. ద్రవ్యానికి చోరభయం, రాజభయం, అగ్నిభయం, ధూర్తభయం, ఇన్ని భయాలున్నాయి. ఎంత రక్షించినా ఇది నిలవదు. ఎలాగూ పోయేదే. పోని బతుకున్నంతకాలం కాపాడుకుందామా? మరి చచ్చాక పట్టుకెళ్తాడా? వెళ్ళలేడు కదా. సృష్టిలో ఇంతవరకు ఎవడైనా అలా పట్టుకెళ్ళాడా? అప్పుడైనా పొర్లపాలు కావాల్సిందే కదా. ఆ మాత్రం తెలుసుకోలేక పరమ లోభులై ధనరాశులు కూడబెట్టినటువంటి నీచుల్ని బ్రాహ్మణులు అనవచ్చా? పావలా వడ్డీ ఇస్తాం, మొత్తం మళ్ళీ చెల్లిస్తాం అని యాచించాం. విన్నారా? పోనీ మేమేమన్నా పరాయి వాళ్ళమా? పారిపోయేవాళ్ళమా? వీళ్ళంతా తరతరాలుగా మాకు పురోహితులే కదా, మేము యజమానాలమే కదా. ఆ మాటకొస్తే ఇదంతా మేము మా పూర్వీకులకు ఇచ్చిందే కదా. ఆ మాత్రం సహాయం చేయలేపారు. మంచితనం నిలబెట్టుకోలేపారు. ధనానికి మూడే గతులు: దానం, భోగం, నాశం. సజ్జనులు దానానికి, భోగాలకు ఉపయోగపడితే దుర్జనుల సంపద నిరుపయోగంగా నాశనం అవుతుంది. దానం చెయ్యక, తాను హాయిగా అనుభవించక కృపణుడై ధనం కూడబెట్టిన వాడు వంచకుడు, దండనార్హుడు. అంచేత మేము ఈ వంచకుల్ని, ఈ బ్రాహ్మణాధముల్ని గురువులు, పురోహితులు అని చూడకుండా దండించాం. రాజులుగా మా కర్తవ్యం నిర్వహించాం. ఇందులో ఏ తప్పు లేదని మా అభిప్రాయం. దయచేసి మీరు అలగకండి. ఈ మునీశ్వరులు ఇక మారు మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు. ఐహేయులు భృగుపత్నులను అన్వేషిస్తూ వెళ్ళిపోయారు. ప్రాణాలతో వదిలిపెట్టారు. అంతే చాలనుకుని ఆ స్త్రీలందరూ భయకంపితులై హిమవంతం చేరుకున్నారు. జనమేజయ, లోభం ఎంతటి ప్రమాదాలు తెచ్చిపెడుతుందో గ్రహించావా? మనిషికి ఇది ప్రథమ శత్రువు. సర్వ దుఃఖాలకు అది హేతువు. మానమర్యాదలకే కాదు, ప్రాణాలకు కూడా ముప్పు తెచ్చిపెడుతుంది. అది ఒక్కడితో పోదు, మొత్తం కుటుంబ సభ్యులందరినీ నాశనం చేసేస్తుంది. పుట్టబోయే వాళ్ళని కూడా పొట్టను పెట్టుకుంటుంది. లోభం అంతటి నీచగుణం మరొకటి లేదంటే నమ్ము. ఎంతలేసి మహాపాపాలనైనా చేయిస్తుంది. అందరితోనూ విరోధం తెప్పిస్తుంది. ఎన్ని ధర్మాలు విడిచిపెట్టిస్తుంది. తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధు, గురుమిత్రుల్ని చంపిస్తుంది. లోభావిష్టులు చెయ్యని అకృత్యం అంటూ ఉండదు. కామ క్రోధాలంకారాలన్నా దారుణమైన శత్రువు ఈ లోభం. అవసరమైతే సొంత ప్రాణాలను కూడా విడిచిపెట్టేస్తుంది. వరిష్ఠ కుమార, నీ పూర్వీకులే చూడు. ధర్మజ్ఞులు, సన్మార్గులైన కౌరవ పాండవులు రాజ్యలాభంతోటే నాశనం అయ్యారు. కుటుంబ కలహం కురుక్షేత్ర మహాసంగ్రామంగా మారి భీష్మ, ద్రోణ, కౌరవ, పాండవులు, పుత్ర, మిత్ర, బంధు, కళత్ర పరివార సహితంగా అందరూ అంతరించిపోయారు. విత్తనంగా మీ తండ్రి ఒక్కడు మిగిలాడు. అంచేత
లోభం మహా చెడ్డది సుమా. అది ఎంతటి వాడితోనైనా ఎంతటి అకృత్యమైనా చేయిస్తుంది. దాన్ని ఎప్పుడూ నీ దరిదాపులకు రానివ్వకు. వ్యాసుడు చేసిన హెచ్చరికకు జన్మేజయుడు సంబరపడ్డాడు. తాత, నువ్వు చెప్తూ ఉంటే ఎన్ని కథలు ఎన్ని నాళ్ళు విన్నా తనివి తీరదంటే నమ్ము. నీ కథనా చాతుర్యం అటువంటిది. కథారూపంలో అమృతం పంచిపెడతావు. నిజంగా నేను ధన్యుణ్ణి. అయితే ఇంతకీ తాత, ఆ భృగుపత్నులు ఏమయ్యారు? హిమాలయాలకు వెళ్ళి ఏం చేశారు? భృగువంశం ఎలా నిలబడ్డాలి? ఇవన్నీ సందేహాలే. క్రోధవశులై భార్గవులను వేటాడి సంహరించిన ఐహేయులు ఈ ధనరాశులతో ఏ ఘనకార్యం చేశారు? బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకోలేదా? ఎలా తప్పించుకున్నారు? ఇవి మరికొన్ని సందేహాలు. నువ్వే తీర్చాలి. జన్మేజయ, తప్పకుండా తీరుస్తాను, విను. హిమాలయాలు చేరుకున్న భృగుపత్నులు కొంతకాలానికి ఆ భయం నుంచి నెమ్మదిగా కోలుకుని నదీ తీరంలో ఉన్న మట్టితో గౌరీదేవి ప్రతిమ చేసి యథావిధంగా అర్చించి ఉపవాస దీక్షతో ప్రాయోపవేశానికి సంకల్పించి కూర్చున్నారు. ప్రాణత్యాగానికి సిద్ధపడిన ఆ సాధ్వీమణులకు మహాదేవి స్వప్నంలో సాక్షాత్కరించింది. మీలో ఒకరికి ఊరు నుంచి నా అంశతో కొడుకు జన్మిస్తాడు. అతడు మీ దుఃఖాలు తొలగిస్తాడని పలికి అదృశ్యమైంది. భృగుపత్నులు సంబరపడ్డారు. జగన్మాత చెప్పినట్టుగానే వారిలో ఒక భృగుపత్నికి తొడలో గర్భం ఏర్పడింది. అది దినదిన ప్రవర్ధనమానం అయింది. మిగతా భృగుపత్నులు దాన్ని శ్రద్ధగా కాపాడుతున్నారు. చాలా ఏళ్లు గడిచింది. భార్గవులను ఇంకా అన్వేషిస్తున్న ఐహేయులు హఠాత్తుగా ఒకనాడు అటువైపు వచ్చారు. వారిని చూడగానే భృగుపత్నులు భయవిహ్వలై పరుగులు తీశారు. ఐహేయులు వెంబడించారు. పట్టుకోండి, చంపండి, అదుగో ఒకటి గర్భిణిగా కనపడుతోందని అరుస్తూ వెంటపడ్డారు. ఊరు గర్భిణి పరిగెత్తలేక, గర్భం కాపాడుకోలేక ఖడ్గప్రాణులై వెంబడిస్తున్న ఐహేయులను చూసి భయంతో వణికిపోతూ నిశ్చేష్టురాలై నిలిచిపోయింది. చేతులతో ముఖం కప్పుకుని గిరిగుహలు మారుమ్రోగేలా దారుణంగా రోధించింది. నిండు చూలాలుగా ఉన్న ఆ లేడీ ఇల్లాలు సింహాలకు చిక్కినట్టుగా దొరికిపోయింది. ఊరు గర్భంలో ఉన్న బాలకుడు తల్లి దీనావస్థను చూసి క్రుద్ధుడై తొడను చీల్చుకుని బయటపడ్డాడు. మధ్యందిన మార్తాండుల్లా కాంతులు విరజిమ్ముతున్నాడు. ఆ వెలుగులు తట్టుకోలేక ఐహేయులు కళ్ళు పోయాయి. అందరూ ఒక్కసారిగా ఆలైపోయారు. అంతటా కాల్పు. ఏమిటి ఇలా అయిపోయాం? బాలుని చూడడంతో కళ్ళు పోయాయి ఏమిటి అని ఎవరికి వారు ఆలోచన చేసుకున్నారు. ఇది పాతివ్రత్య బలమని గ్రహించి ఆర్తులై దీనిలో ఆ భృగుపత్ని కాళ్ళ మీద పడ్డారు. తల్లి, కరుణించు. మేమంతా నీ దాసులం. క్షమించడాన్ని మహాపరాధం చేశాం. పాపాత్మలో పాప ఫలితంగా కళ్ళు పోయాయి. నిన్ను దర్శించలేకపోతున్నాం. పుట్టుగుడ్డు వాళ్ళం అయిపోయాం. నీ తపశ్శక్తికి అర్థమైంది. నీ పాతివ్రత్యం తెలిసింది. నీది అద్భుత శక్తి. మమ్మల్ని క్షమించు. దయచేసి చూపు ప్రసాదించు. గుడ్డితనం చావు కంటే భయంకరమైంది. మాతృమూర్తివి. రవ్వంత వాత్సల్యం చూపించు. దృష్టి ప్రసాదించు. మా దారిని మేము పోతాం. మళ్ళీ ఎప్పుడు మీ జోలికి రాము. ఈ ఒక్క తప్పు కాయి. భార్గవులందరికీ ఇంతకాలము మేము మీ పూర్వీకుల సేవకులం. అజ్ఞానంలో పెద్ద పొరపాటే చేశాం. బుద్ధి వచ్చింది. ఇటుపైన ఏ క్షత్రియుడు భార్గవులతోటి వైరం పెట్టుకోడు. ఒట్టు. ఇది మా శపథం. వినయ విధేయులతో బుద్ధిగా మసులుకుంటాం. మా మాట నమ్ము. మమ్మల్ని క్షమించు. కళ్ళు ప్రసాదించు. నువ్వు నీ పుత్రుడు 10 కాలాల పాటు క్షేమంగా వర్ధిల్లండి. మా నుంచి ఇక ఏ ఇబ్బంది కలగదు. ఐహేయులు దీనాపాల అభ్యర్థనలు శపథాలు వింటున్న భృగుపత్నికి ఇదంతా ఆశ్చర్యంగా కలిగింది. జాలి కలిగింది. ఓదార్చింది. ఐహేయులారా, మీరు క్షత్రియులు, మహావీరులు. ఒక బ్రాహ్మణ స్త్రీని ఇంతగా ప్రాధేయపెట్టకూడదు. ఇదంతా నాకు ఇంతగానే ఉంది. నిజం చెప్తున్నాను, నమ్మండి. మీ చూపుల్ని నేను పోగొట్టలేదు. మీ పట్ల నాకు ఏ కోపమూ లేదు. ఇదిగో నా ఊరు నుంచి ఇప్పుడే జన్మించిన భార్గవుడు మీ మీద క్రుద్ధుడయ్యాడు. అతడు మీ చూపులను స్తంభింపజేశాడు. తాతతండ్రులను చంపినందుకు, గర్భస్రావాలు చేసి తోబుట్టువులను చిదిమినందుకు, నిరపరాధులను హింసించినందుకు మీ మీద ఇతడికి కోపంగా ఉంది. నా ఊరు గర్భంలో ఇతడు 100 ఏళ్ళు పెరిగాడు. గర్భస్థ శిశువుగానే వేదాంగాలు అధ్యయనం చేశాడు. ఇప్పుడు మిమ్మల్ని సంహరించి పితృవధకు ప్రతీకారం తీర్చడానికి ఆవిర్భవించాడు. జగదీశ్వర ప్రసాదంగా నాకు జన్మించాడు. ఇతడు దివ్య తేజస్సు మీ చూపుల్ని హరించాయి. అంచేత మీరు యాచించవలసింది ఆ బాలుని కానీ నన్ను కాదు. కాళ్ళ మీద పడండి, అభ్యర్థించండి, కరుణిస్తాడు అని చెప్పి అప్పటికే నేర్చబడిన కంఠంతో ఇక పలకలేక విరమించింది ఆ భృగుపత్ని.
ఐహేలు క్షణం ఆలోచించకుండా ఆ బాలుకుడి పాదాలపై పడ్డారు. భక్తి ప్రపత్తులతో స్తుతించారు. నేత్రదానం చెయ్యమని అభ్యర్థించారు. బాలభార్గవుడు సంతోషించాడు. దృష్టి ప్రసాదించాడు. క్రోధలోభాలను విడిచిపెట్టి ధర్మబద్ధంగా పరిపాలన సాగించండి. మీ మీ ఇళ్లకు పొండి. రాసి పెట్టింది జరగమానదు. అందుకే ఇది ఇలా జరిగింది. బాధపడకండి అని ఓదార్చి పంపించాడు. ఐహేలు సుఖంగా ఇంటికి వెళ్ళారు. భృగుపత్ని ఆ మహాతేజస్వైన బాలభార్గవుని వెంట పెట్టుకుని ఆశ్రమానికి వెళ్ళింది. ప్రేమానురాగాలతో పెంచి పెద్ద చేసింది. జనమేజయ, లోభం ఎంత చేసిందో చూసావా? భృగువులు లోభంతో నశించారు. ఐహేలు అదే లోభంతో ఇడుమల పాలయ్యారు. అది వీరి కథ అని ముగించాడు. మహర్షి, ఇంతకీ ఆ ఐహేలు ఎవరు? ఆ పేరే ఇంతగా ఉంది. యదువు సంతతి యాదవులయ్యారు. భర్త సంతతి భారతులయ్యారు. అలాగే ఐహేయుడు ఎవరన్నా ప్రసిద్ధి చెందిన మహారాజా? వీరి వంశానికి మూలపురుషుడా? అయితే అతడి ప్రసిద్ధి ఏమిటి? ఏ వంశం వాడు? ఈ విశేషాలు వినాలని కుతూహలంగా ఉంది, తెలియజెప్పవా అని ప్రార్థించాడు జనమేజయుడు. వ్యాసుడు అలాగే అని ఆరోపించాడు. జనమేజయ, ఐహేయోత్పత్తి అతి పురాతన పురాణ కథ. పూర్వకాలంలో రేవంతుడనే సూర్యపుత్రుడు ఉండేవాడు. గొప్ప అందగాడు, మహా తేజస్వి. ఉచ్చైశ్రవాన్ని అధిరోహించి విష్ణు దర్శనం కోసం వైకుంఠానికి వెళ్ళాడు. లక్ష్మీదేవి హైరత్నాన్ని తిలకించింది. క్షీరసాగరం నుంచి ఆవిర్భించిన తన తోబుట్టువుని ఇంతకాలానికి మళ్ళీ చూడగలిగింది. ఆశ్చర్యంతో కన్నులు విప్పారి అలాగే చూస్తూ నిలబడిపోయింది. శ్రీ మహావిష్ణువు కూడా హయారూఢే విచ్చేస్తున్న ఆ మనోహర మహాతేజస్సును చూసి ప్రేమగా లక్ష్మీదేవిని అడిగాడు. లక్ష్మి, ఎవరి సుందరాకారుడు? మరొక మన్మధులా ఉన్నాడు. ముల్లోకాలు సమ్మానపరుస్తున్నాడు, ఎవరంటావు అన్నాడు. హై సౌందర్యాన్ని కన్నార్పకుండా చూస్తున్న రమాదేవి ఉలకలేదు, పలకలేదు. విష్ణుమూర్తి మళ్ళీ మళ్ళీ అడిగాడు, బదులు లేదు. దాంతో కోపం వచ్చింది. ఉలకవు, పలకవు, గుర్రాన్ని చూసి ఇంత మోహమా? ప్రతిదానికి రమిస్తావు కనుకనే రమవు. చంచలత్వం సహసిద్ధి కనుక చెంచలవు. ఒక సామాన్య స్త్రీలుగా నీకు చాంచల్యం ఎక్కువ. ఏ ఒక్కచోట స్థిరంగా నిలబడవు. నా పక్కనే ఉండి గుర్రాన్ని చూసి మోహపడ్డావు కనుక భూలోకంలో ఆడగుర్రానివై పుట్టు అని దారుణంగా శపించాడు. అప్పటికే రమాదేవికి తెలివి వచ్చింది. భయపడిపోయి దీనురాలే విలపించింది. భర్త తనను శంకించాడని గ్రహించింది. శిరస పాదాభివందనం చేసి, దేవదేవ, జగన్నాథ, కరుణాకర, కేశవ, గోవింద, చిన్న అపరాధానికే ఇంత కోపమా, అంత శాపమా? ఇటువంటి కోపం నీలో నేను ఎప్పుడూ చూసి ఎరగనే. నా పట్ల నీకున్న అనురాగం అంతా ఏమైపోయింది? అది ఇన్నాళ్ళు నటనేనా? క్షణంలో నశించిపోయిందా? వజ్రాయుధాన్ని శత్రువులపై ప్రయోగించాలి తప్ప ఇల్లాల మీద కాదు కదా స్వామి. నీ ప్రేమకు పాత్రురాలనే కానీ నీ శాపాలకు అర్హురాలను కాదు. గోవింద, ఇదిగో నీ కళ్ళెదుటే ప్రాణాలు వదిలేస్తున్నాను. నీకు దూరమై నేను జీవించలేను. శాపాన్ని ఉపసంహరించు. అలా కాక ఇంకా ఏమైనా లోక కళ్యాణం కోసమైనట్టయితే శాప విమోచనం ఏమిటో తెలియజేయి అని నిర్భయంగా అడిగింది లక్ష్మీదేవి. విష్ణుమూర్తి చిరునవ్వు చిందించాడు. ప్రియా, భూలోకంలో నీకు పుత్రుడు కలుగుతాడు. నా అంతటి వాడు అవుతాడు. అప్పుడు నీకు శాప విమోచనం అవుతుంది. మళ్ళీ వైకుంఠానికి వచ్చి నన్ను కలుసుకుంటావని చెప్పి ఓరడించాడు. సౌనకాది మహామల్లారా, జనమేజయుడు వ్యాస మహర్షిని ఊరుకోనివ్వటం లేదు. మళ్ళీ అడిగాడు. తాత, రమాదేవి ఆడగుర్రం ఎలా అయింది? రేవంతుడు ఏమయ్యాడు? ఆడగుర్రంగా లక్ష్మీదేవి ఏ ప్రాంతంలో అవతరించింది? ఏకాంతం ఎలా గడిపింది? ఎంతకాలం గడిపింది? ఏం చేసింది? వాసుదేవుడితో తిరిగి ఎప్పుడు కలిసింది? నారాయణ లేకుండా పుత్రుడిని ఎలా ప్రసవించింది? ఈ సందేహాలు నన్ను తొలిచేస్తున్నాయి. సవిస్తారంగా చెప్పి నా కుతూహలం తీర్చు అని అభ్యర్థించాడు. వ్యాసుడు గొంతు సవరించుకున్నాడు. యథాతథంగా మీకు చెప్తున్నాను వినండి అంటూ సూతుడు కథలోకి వెళ్ళిపోయాడు. జన్మేజయ, విష్ణుమూర్తి అలిగి రమాదేవిని శపించడం కళ్ళారా చూసించిన రేవంతుడు భయపడిపోయాడు. దూరం నుంచి ఆ దంపతులకు నమస్కరించి వేగంగా ఇల్లు చేరుకున్నాడు. తన తండ్రి సూర్యభగవాను విషయం అంతా వివరించి చెప్పాడు. మనసు కాస్త కుదుటపడింది. విశ్రాంతి తీసుకున్నాడు. రమాదేవికి వడవరూపం వచ్చేసింది. భూలోకానికి అవతరించింది. పూర్వకాలంలో సూర్యపత్ని తపస్సు చేసిన చోటుకు చేరుకుంది. అది కాళందీ తంసా నదీ సంగమ ప్రదేశం. సుపర్ణాక్షానికి ఉత్తరంగా ఉన్న పవిత్ర క్షేత్రం అది. కామితార్థప్రదం, సుందరారణ్య సంశోభితం. అక్కడ నిలబడి ఏకాగ్రచిత్తంతో మహాశివుని ధ్యానించింది. శూలాయుధపాణి, చంద్రశేఖరుడు, పంచాననుడు, దశభుజుడు, అర్ధనారీశ్వరుడు, కర్పూరంలా తెల్లని దేహం కలవాడు,
నీలకంఠుడు ముక్కంటి పులితోలు పంచిగా గచ్చర్మం ఉత్తరీయంగా ధరించినవాడు, కపాల మాలికా విరాజితుడు, సర్పాన్ని యజ్ఞోపేతం చేసుకున్నవాడు అయిన శివుణ్ణి ఉపాసించింది. తీవ్రంగా తపస్సు చేసింది. 1000 దివ్య సంవత్సరాలు గడిచాయి. మహాదేవుడు కరుణించాడు. పార్వతీ సహితుడై వృషభారూఢుడై ప్రమదగణ పరివేష్టితుడై ప్రత్యక్షమయ్యాడు. కళ్యాణి, ఈ అశ్విని రూపమేమిటి? ఈ తపస్సేమిటి? నువ్వు జగన్మాతవు. నీ భర్త జగన్నాయకుడు, సర్వార్థప్రతుడు. అట్లాంటి హరిని వదిలి నన్ను స్తుతిస్తావేమిటి? ఇది చాలా వింతగా ఉందే. పైగా ఇల్లాండ్రకు భర్తయే దైవమని వేదాలు ఘోషిస్తున్నాయి. మరి ఎవరిని ఎప్పుడూ స్మరించకూడదు, ధ్యానించకూడదు అని కట్టడి చేస్తున్నాయి. ఎటువంటి వాడినైనా పతిని సేవించడం స్త్రీలకు సనాతన ధర్మం. నీ విభుడు నారాయణుడు అందరికీ సేవ్యుడు, సర్వదా యోగ్యుడు. అతడిని కాదని నన్ను ధ్యానిస్తున్నావేమిటి అని అమాయకంగా అడిగాడు. మహాశివ, నువ్వు బోళాశంకరుడు, త్వరగా సంతోషించి ప్రత్యక్షమయ్యే దైవానివి. నా భర్త నన్ను శపించాడు. దాని ఫలితమే అశ్విని రూపం. ఈ శాపం నుంచి నువ్వే ఉద్ధరించాలి. నాకు పుత్రుడు కలిగితే శాప విమోచన అవుతుందట. మళ్ళీ వైకుంఠవాసం లభిస్తుంది. అందుకని ఇక్కడికి వచ్చి తపస్సు చేశాను. సర్వార్థ ప్రదాయకుడు ప్రత్యక్షమయ్యావు. పార్వతీ వల్లభ, భర్త లేకుండా నాకు పుత్రుడు ఎలా కలుగుతాడు? ఆయన ఏమో వైకుంఠంలో తిష్టవేసి కూర్చున్నాడు. నిరపరాధిని. నన్ను శపించి భూలోకానికి తోలేశాడు. నా తపస్సుకు నువ్వు నిజంగా సంతోషించినట్టయితే ఒక వరం ప్రసాదించు. నీకు విష్ణుమూర్తికి భేదం లేదు కనుక నువ్వే ఆయన, ఆయనే నువ్వు. ఈ రహస్యం నాకు తెలుసు. మీరిద్దరూ ఏకత్వాన్ని ఎరుగుదురు కనుకనే నిన్నే ధ్యానించాను, నిన్నే స్మరించాను. లేకపోతే నాది పెద్ద దోషమయ్యే ఉండేది. జగన్మాత మహాలక్ష్మి, నాకు హరికి భేదం లేదని నీకెలా తెలిసింది? ఎవరు చెప్పారు? మా ఏకత్వానికి మునులు, జ్ఞానులు, వేదాంగవేత్తలు తెలుసుకోలేకపోయారు. కుత్కరాలతో వాదులాడుకుంటున్న నా భక్తులు, హరిభక్తులు కలహించుకుంటారు. ఈ కలియుగంలో ఇది మరీ విజృంభిస్తోంది. శివభక్తులు చాలామంది విష్ణువును సంధించడం, విష్ణు భక్తులు శివుని తోలనాడడం ఇది నేను ఎరుగుదును. అత్యంత దుర్జయమైన మా ఐక్యభావం నీకెలా తెలిసింది? నిజం చెప్పు. చంద్రశేఖర, ఒకప్పుడు విష్ణుమూర్తి పద్మాసనం కూర్చొని రహస్యంగా ధ్యానం చేసుకుంటున్నాడు. నేను చూసి ఆశ్చర్యపోయాను. ధ్యానం ముగించి కన్నులు తెరిచి ప్రసన్నుడయ్యే వరకు అలాగే వేచి ఉన్నాను. అప్పుడు వినయంగా నమస్కరించి అడిగాను. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.